ఈ ఉదయకాలం ధ్యానం నిమిత్తమై మరొకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక తీయండి, 4వ అధ్యాయం. 1 Timothy chapter 4 and verse 15. 15వ వచనం మాత్రమే నేను చదువుతున్నాను, గమనించండి. 191 పేజ్ నెంబర్. 1 తిమోతి 4:15. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. అందరూ ఒకసారి ఆమెనండి. ఆమెన్. వెరీ గుడ్. ఒక్కసారి ఆ మొదటి మాట చదువుతున్నాను, గమనించండి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. ఈ మాట అందరు చెప్పండి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. ఇది చాలా మంచి మాట. లెట్ యువర్ ప్రోగ్రెస్ బి సీన్ బై ఆల్. విశ్వాస జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడట ఈ ఎదుగుదల అందరూ చూడగలగాలట, అందరికీ కనబడాలట. దేవుని బిడ్డలారా, తిమోతి పౌల్ని తెలుసుకొని, పౌలు గురించి తెలుసుకొని పౌల్ని వెంబడించినప్పుడు పౌలుతో పాటు వెళ్ళిపోయాడు. అలాగా వెళ్ళి పౌలుతో దాదాపుగా 20 సంవత్సరాలు ఉన్నాడు తిమోతి పౌలు గారితో. ఈ 20 సంవత్సరాల కాలంలో ఏనాడు వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోలే యవనస్తుడు. అమ్మో నా వల్ల కాదు ఈ తిరుగుడు, ఈ సేవ నా వల్ల కాదు, ఈ బాధ్యత నా వల్ల కాదు అని ఈ యవనస్తుడైన తిమోతి ఏనాడు కూడా పౌల్ని వదిలేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. 20 సంవత్సరాలు పౌలుతోనే ఉండి గంభీరమైన పరిచర్యలో పాల్గొన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దాదాపుగా 20 సంవత్సరాలు పౌలు తిమోతిని గమనిస్తూ వచ్చాడనమాట. గమనిస్తూ వచ్చాడు. ఇప్పుడు మీ పాస్టర్ గారు ఉన్నారనుకోండి, మీ సేవకులు సైకిల్ దొక్కుతూ తిరిగి ఒక రోజున బండి కొనుక్కుంటే మీకు తెలిసిపోద్ది ఆయన బండి కొన్నాడని కదా. మళ్ళీ ఒక 4-5 సంవత్సరాలకి ఆయన ఒక కారు కొనుక్కుంటే మా అయ్యగారు కారు కొనుక్కున్నారని చెప్పేస్తారు మీరు ఉట్టిగానే. ఆయన చేసే ప్రసంగాల్లో మార్పుని మీరు ఉట్టిగానే గమనిస్తారు. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా చెప్తున్నాడు మా అయ్యగారిని, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మా అయ్యగారు అని మీరు చెప్పుకుంటారు. ఒక పాస్టర్లో వచ్చేటువంటి మార్పు, ఎదుగుదల సంఘస్థులకి ఉట్టిగానే తెలిసిపోద్ది. బట్ ఇప్పుడు ఈ ఉదయకాలం నా ప్రశ్న ఏంటంటే, విశ్వాసుల్లో సంఘస్థుల్లో వచ్చేటువంటి ఆ మార్పు కానీ ఆ ఎదుగుదల కానీ పాస్టర్కి తెలుస్తుందా అని అడుగుతున్నా. పాస్టర్ గారు మీ ఎదుగుదల చూడగలుగుతున్నాడా అని అడుగుతున్నా. నీ విశ్వాసంలో నువ్వు ఎంత ఎదిగావు, నీ వాక్య ధ్యానములు ఎంత ఎదిగావు, నీ సాక్ష్యములు ఎంత ఎదిగావు, నీ ప్రార్థనలో ఎంత ఎదిగావు, ఈ సంగతి మీ సేవకునికి తెలుసా అని అడుగుతున్నా. నీ ఎదుగుదల మొట్టమొదటిగా ఎవరు చూడగలగాలంటే నీ సేవకుడే, మీ ఇంటివారు చూడాలి నీ ఎదుగుదల. ఇక్కడ 2 విషయాలు పౌలు గారు చక్కని మాట రాశాడు చూడండి. తిమోతి 2వ పత్రిక తీయండి దయచేసి, 3వ అధ్యాయం 2వ పత్రిక 14-15 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 3వ అధ్యాయం 14-15 వచనాలు. 2 తిమోతి. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఎప్పటి నుండి ఎరుగున్నావు? బాల్యము నుండి నేను ఎరిగితిని అన్నాడు. నువ్వు ఎరిగావు, ఆ సంగతి నాకు తెలుసు అన్నాడు. తిమోతిలో పౌలు గారు చూసినటువంటి ఒక చక్కని విషయం ఏంటంటే, ఇతడు దేవుని లేఖనాల్లో ఎదిగాడట. లేఖనాల్ని ఎరిగినవాడు, వాక్యాన్ని ఎరిగినవాడు, దేవుని యొక్క వాక్యములో వేరుపారినవాడు. అంటే ఒకవేళ మీరు పౌలు గారు సేవకుడైతే, తిమోతి విశ్వాసి అయితే అనుకుంటే అలాగా
ఆ విశ్వాసిలో లేఖనాల యొక్క జ్ఞానం, లేఖనాల పట్ల ఆసక్తి ఎంతుందో పౌలు బాగా తెలుసుకున్నాడట. దేవుని బిడ్డలారా, ఇది గమనించాలి. ఇప్పుడు మీరు ఇదే పత్రిక మొదటి అధ్యాయం చూడండి. ఇప్పుడు మొదటి అధ్యాయం 5వ వచనం. 5వ వచనంలో లాస్ట్ 2 మాటలు చదువుతున్నాను, మీరు గమనించండి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికెలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిటి నీ యందు వసించుచున్నదని నమ్ముతున్నాను? విశ్వాసము. అందరూ చెప్పండి ఏమిటంట? ఎవరిలో? తిమోతిలో. అందరూ చెప్పండి ఎవరిలో? ఈ విశ్వాసం ఎవరు కనుక్కున్నారు? పౌలు కనుక్కున్నారు. జాగ్రత్త వినండి. పౌలు గారు తిమోతిలో 2 విషయాలు చూశాడు. ఇప్పుడు ఒకటి, లేఖనాల పట్ల నీకున్న జ్ఞానం ఎంతో నాకు తెలిసిపోయింది. రెండవది, విశ్వాసంలో నువ్వు ఎంత ఎదిగావో. ఆ విశ్వాసం మీ అమ్మ దగ్గర ఉంది, మీ అమ్మమ్మ దగ్గర ఉంది, ఇప్పుడు అది నీలో ఉంది ఆ విశ్వాసం అన్నాడు. ఆ విశ్వాసంలో కూడా నువ్వు బాగా ఎదిగినట్లుగా నాకు కనబడుతున్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఎంతో చక్కని మాట. లేఖనాల్లో ఎదిగావంటే అర్థం ఏంటి? లేఖనాల్లో ఎదిగామంటే వాక్యం బాగా తెలుసని కాదు, బాగా కంఠత వాక్యాలు వచ్చని కాదు, రోజు ఉదయం సాయంత్రం తప్పకుండా బైబిల్ చదువుతున్నామని కాదు. లేఖనాలు ఎరగడం అంటే అర్థం ఏంటంటే, ఇందాక తిమోతితో మాట్లాడుతూ 3వ అధ్యాయంలో ఏమన్నాడు? పౌలు ఏమన్నాడు? రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు పరిశుద్ధ లేఖనాలు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒకడు బైబిల్ బాగా ఎరిగిన వాడై ఉంటే వాడు రక్షింపబడిన వాడై ఉండాలి. అందరూ ఆమేనండి. నువ్వు బైబిల్ తెలిసి రక్షణ లేకపోతే ఈ బైబిల్ నీకేం చేయలేదన్నమాట. ఈ బైబిల్ నీ జీవితానికి నువ్వు అన్వయించుకోలేదన్నమాట. ప్రసంగాలు వింటూ కూడా నీలో రక్షణ కార్యం జరగలేదనంటే ఏదో కేవలం విన్నావే కానీ ఆ వాక్యాన్ని నీ జీవితానికి నువ్వు అన్వయించుకోలేదని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. యూ హ్యావ్ నెవర్ అప్లైడ్ ద వర్డ్ ఇన్ టు యువర్ లైఫ్. ఇది గుర్తుపెట్టుకో. ఏనాడు కూడా ఈ వాక్యాన్ని నీ జీవితానికి నువ్వు అన్వయించుకోకుండా ఉన్నావని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా 2 మాటలు నేను కొద్దిగా ఆగి చెప్తాను. తిమోతిలో వచ్చిన ఎదుగుదల ఏంటో మీకు చూపిస్తాను కొద్దిగా ఆగి. కానీ ఇక్కడ ప్రారంభంలో ఒక 2 మాటలు, చక్కని మాటలు పౌలు చెప్పాడు. ఒకటి లేఖనాలు, రెండోది విశ్వాసం. ఈ 2 మాటలు చెప్పండి ఒకసారి. మొదటిది ఏంటి? లేఖనాలు. రెండోది ఏంటి? లేఖనాలు అంటే ఏంటి? వాక్యమే. అందరూ చెప్పండి. లేఖనాలు అంటే ఏంటి? వాక్యమే. సో వాక్యము ఎరిగిన వాడు, విశ్వాసంలో ఎదిగినవాడు. గుర్తుపెట్టు, ఈ రెండిటికి సంబంధం ఉంది. ఈ రెండిటికి సంబంధం ఉంది. ఎందుకో తెలుసా అండి? వాక్యము లేకపోతే విశ్వాసం లేదు. వినుట వలన విశ్వాసము కలుగును. ఏమి వినుట వలన? దేవుని మాటలు వినుట వలన విశ్వాసం కలుగును. అందరూ ఆమేనండి. నువ్వు ఎంత దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అంత ఎక్కువగా నీ విశ్వాసం పెరుగుద్ది అన్నమాట. కనుక ఈ 2 జరగాల. వాక్యములో ఎదుగుతున్నవాడు విశ్వాసంలో ఎదగాల. రోజు వాక్యం చదివేవాడికి విశ్వాసం లేదంటే దాని అర్థం ఏంటంటే ఆ వాక్యాన్ని నువ్వు నీ జీవితానికి అన్వయించుకోవట్లేదన్నమాట. ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ అండ్ మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్ ఎవ్రీ డే, యూ నీడ్ టు ఆల్సో గ్రో ఇన్ ఫెయిత్. విశ్వాసంలో ఎదగక తప్పదు, ఎదగాల్సిందే. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మీరు ఎంత ఎదిగారని అడుగుతున్నా. విశ్వాసం. మీరు రక్షింపబడి ఎంతకాలం అయింది? మీలో కొంతమంది 2 సంవత్సరాల క్రితం ప్రభువుని అంగీకరించిన వారు, రక్షింపబడిన వారు ఉండి ఉంటారు. కొంతమంది 5 సంవత్సరాల క్రితం మారుమనసు పొందిన వాళ్ళు ఉంటారు. కొంతమంది 10, కొంతమంది 15, 20 సంవత్సరాల క్రితం ప్రభువుని అంగీకరించిన వారు మీలో ఉండి ఉండొచ్చు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎప్పుడు ప్రభువుని అంగీకరించావని అడగట్లే. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు ప్రభువుని అంగీకరించిన నాటి నుండి ఈనాటి వరకు ఎంత ఎదిగావని అడుగుతున్నా. నువ్వు ఎలాగ ఆధ్యాత్మికంగా ఎదిగావు? ప్రార్థనలో ఎంత ఎదిగావు? విశ్వాసంలో ఎంత ఎదిగావు? వాక్యంలో ఎంత ఎదిగావు? పరిశుద్ధతలో ఎంత ఎదిగావు? ఆరాధనలో ఎంత ఎదిగావు? నీ సాక్ష్యంలో ఎంత ఎదిగావు? దేవుని యొక్క పరిచర్యలో ఎంత ఎదిగావు అని అడుగుతున్నాను నేను.
ఈ ఎదుగుదల లేకపోతే ఇంకా ఉపయోగం లేదు. ఎదుగుదల లేనోడిని ఏమంటారంటే మరుగుజ్జోడు అంటారు. ఏమంటారు? అందరు చెప్పండి గట్టిగా. మరుగుజ్జోడు, డ్వార్ఫ్ ఇంగ్లీష్లో. మరుగుజ్జోడు అంటే అర్థం ఏంటంటే వాడు వయసు చాలా పెద్దగా ఉంటుంది కానీ వాడు పొట్టికి కనపడతాడు అన్నమాట. ఈ మరుగుజ్జోడిని ఎక్కడ చూస్తాం మనం? సర్కస్లో చూస్తాం అన్నమాట. ఎక్కడ చూస్తాం? సర్కస్లో ఉంటారు వాళ్ళు. పల్టీలు కొట్టుకుంటా ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ అందరిని నవ్విస్తారు. వాడు నవ్వుకోవడానికి పనికి వస్తాడు కానీ దేనికి పనికిరాడు. వాడు నవ్వుకోవడానికే పనికి వస్తాడు కానీ దేనికి పనికిరాడు. నీ జీవితం హాస్యాస్పదంగా ఉండకూడదు. ఇన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నావు, ఇన్ని సంవత్సరాలు అయింది ప్రభువుని ఎరిగి, ఇదిలో ఎందుకు ఎదగలే? పరిశుద్ధతలో ఎందుకు ఎదగలే? ప్రేమలో ఎందుకు ఎదగలే? ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఎందుకు తగ్గించుకోలేకపోతున్నావు? ఆ గర్వం ఎందుకు ఇంకా? ఆ విర్రవీగిపోవడం ఎందుకు ఇంకా? తగ్గించుకోలేవా? క్షమించలేవా? అంగీకరించలేవా? ప్రేమించలేవా? ఎందుకు అలాగ జరుగుతోంది? నీ ఎదుగుదల ఎక్కడుందని అడుగుతున్నాను నేను. ఇంత తెలుసుకొని, ఇంత నేర్చుకొని, ఇంతకాలం అయి ప్రభుని ఎరిగి ఎదగలేదని అడుగుతున్నా. వై హ్యావ్ యు నాట్ గ్రోన్? ఎందుకు నువ్వు ఎదగలేదు? ఎక్కడో పొరపాటు జరిగింది. ఇంకో విషయం, ఎదుగుదల ఎప్పుడు వస్తుంది చెప్పనండి. ఇప్పుడు ఒక చెట్టు ఎదిగిందంటే దానికి కారణం ఏంటి తెలుసా? ముందు విత్తనం పడాలి లోపట భూమిలో. విత్తనం లేకపోతే ఎదుగుదల ఉండదు. ఏం లేకపోతే? అందరు చెప్పండి. విత్తనం. ఇది చాలా సింపుల్ సత్యం. ఒక చెట్టు ఎదుగుదలకు కారణం ఏంటంటే విత్తనమే ప్రథమంగా. భూమిలో ఆ విత్తనం నాటబడితేనే అది మొక్కై ఎదుగుతుంది, ఆ తర్వాత పెద్ద చెట్టు అవుద్ది. ఇప్పుడు మనం ఎదగాలంటే మనలో విత్తనం నాటబడాల. ఏంటి విత్తనం? వాక్యం అనే విత్తనం. ఇది సరి అయిన భూమిలో పడ్డప్పుడు, ఇది వేరు పారినప్పుడు, మంచి ఎరువు ఉన్నప్పుడు, దీనికి నీరు బాగా అందినప్పుడు ఈ విత్తనం వేరు పారి అప్పుడు మొక్కై ఆ తరువాత పెద్ద చెట్టు అయిపోద్ది అనమాట. అందరూ ఆమెనండి. అసలు నువ్వు ఎదగట్లేదంటే ప్రథమంగా నీలో పడాల్సిన విత్తనం పడలేదన్నమాట. పడాల్సిన అస్సలు విత్తనం పడలేదన్నమాట. సరి అయిన వాక్యం పడలే, ఆత్మానుసారమైన వాక్యం పడలే. పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ చక్కని మాట అన్నాడు చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తీయండి. తిమోతికి ముందే ఉంటుంది, చూసుకోండి. పేజ్ నెంబర్ 185. పేజ్ నెంబర్ 185. మొదటి అధ్యాయం 4-5 వచనాలు చదువుతున్నాను, గమనించండి. నేనే చదువుతున్నాను. మొదటి అధ్యాయం 4-5 వచనాలు. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక. ఏమిటది? సువార్త అని చెప్పండి. ఏమిటది? సువార్త మాటతో మాత్రము గాక. ఎలాగొచ్చిందట? శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటట? వాక్యం. సువార్త ఉట్టిగా పిట్ట కథలు చెప్తే కుదరదు, కథలు చెప్పి డొర్లిస్తే కుదరదు. పరిశుద్ధాత్మ శక్తితో బయటికి రావాలి వాక్యం, సంపూర్ణ నిశ్చయతతో బయటికి రావాలి వాక్యం. సేవకులు గుర్తుపెట్టుకోండి, టైంపాస్ చేయడానికి మాట్లాడితే విశ్వాసంలో విశ్వాసం పెరగదు. వాక్యాన్ని బాగా సిద్ధపడాలి, ఆత్మచేత నింపబడాలి. లోతైన మర్మాలు మన యొక్క విశ్వాసులకి మనం బోధించాలి. గంటల తరబడి వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు బయలుపరుస్తాడు. మనం హడావిడిగా ఉండి వాక్యాన్ని ధ్యానించడానికి కూడా టైం లేకపోతే దేవుడేం చెప్పడో. అందుకని నేను కూడా బైబిల్ తెరిచినప్పుడు ఇంకా ఎట్లయినా ఒక 3 గంటలు కూర్చోవాల్సి వస్తుంది. కదలకుండా 3 గంటలు కూర్చోవాలి. ఇంకెక్కువసేపు కూర్చుంటే మరి మంచిది,
3 గంటలు కూర్చోవాలి. నువ్వు హడావిడిగా ఉండి అయ్యా నాకు చాలా పనులు ఉన్నాయి, ఓ 10 నిమిషాలు కూర్చుంటానంటే నీతో ఏం మాట్లాడాడు యేసుప్రభు, మాట్లాడు నీతో, నీకేం బయలుపరచడు. అయ్యా నాకు ఇప్పుడు ఏం పని లేదు, నీ దగ్గరే ఉంటాను, నాకు బోధించంటే గొప్ప గొప్ప సంగతులు ప్రభు నీకు బోధిస్తాడు. ఇది సేవకులు గుర్తుపెట్టుకోవాల్సిన మాట. విశ్వాసులకు కూడా అలాగే దేవుడు బోధిస్తాడు. ఇక్కడ ఎంత మంచి మాట అన్నాడు పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ, సువార్త ఎలాగొచ్చింది మీ దగ్గరకు అన్నాడు. ఎలాగంటే శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో మీ దగ్గరకు వచ్చింది అన్నాడు. విత్ అ గ్రేట్ అష్యూరెన్స్ అండ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది చాలా అవసరం, చాలా అవసరం. ఇక్కడ అదే జరుగుతుంది దేవుని బిడ్డల. ఇందాక ఒక మాట అన్నాను, ఎదుగుదలకి కారణం ఏంటంటే విత్తనం అన్నాను కదా. అలాగే ఆధ్యాత్మిక ఎదుగుదలకే కారణం ఏంటంటే రక్షణ. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలంటే ప్రథమంగా నీకు రక్షణ అనుభవం ఉండాలి. రక్షింపడ్డాడు ఆ తర్వాత రక్షణలో ఎదగాలి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న అదే ఇందాక, మీరు ఎప్పుడు రక్షణ పొందారు అని అడిగా, మీరు ఎప్పుడు మారు మనసు పొందారు అని అడిగా. కారణం ఏంటంటే ఆ పొందిన నాటి నుండి ఈనాటి వరకు మీలో వచ్చిన ఎదుగుదల ఎంత ఉంది అనేది మీరు ఆలోచన చేసుకోవాలని ఈ ప్రశ్న అడగడం జరిగింది. దేవుని బిడ్డలారా, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. లేఖనాలను ఎరిగిన వాడవు తిమోతి, విశ్వాసమును ఎరిగిన వాడవు నీవు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలా, నువ్వు వీటి అందే మనస్కరించుకోవాలా, వీటి అందే సాధకం చేసుకోవాలా, నువ్వు వీటి అందే నిలకడగా ఉండాలి. అందరు రామేనండి. వేటి అందు? లేఖనాల్ని మనస్కరించాలి, లేఖనాల్ని సాధకం చేసుకోవాలి, లేఖనాల్లో నిలకడగా ఉండాలి. అప్పుడు నువ్వు ఎదగడానికి ఓ మంచి అవకాశం ఉంటుందని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక తిమోతి గురించి మనం మాట్లాడుకుందాం కొద్దిసేపు. తిమోతి యొక్క ఎదుగుదల ఎలాగుందో ఈ ఉదయకాలం చూపించి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఎందుకంటే పౌలు అన్నాడు కదా, నీ అభివృద్ధి నాకు కనపడింది అబ్బాయి, అందరికీ కనపడాల తేటగా అన్నాడు. అదనమాట సంగతి. నీ అభివృద్ధి నేను చూశాను, ఎందుకంటే నువ్వు నాతో 20 సంవత్సరాలు ఉన్నావు కనుక. ఇప్పుడు నువ్వు ఒక సంఘానికి కాపరివి. తిమోతి ఏ సంఘానికి కాపరి? ఎఫెసు సంఘానికి కాపరి. ఎఫెసు సంఘానికి కాపరిగా ఉంటున్నాడు. ఇప్పుడు అన్నాడు, నీ అభివృద్ధి అందరికి కనపడాలి, ఇప్పుడు నువ్వు యవనస్తుడివి అని అన్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, తిమోతి అభివృద్ధిని మనం చూడడానికంటే ముందుగా ఒక 3 విషయాలు తిమోతి గురించి మీకు జ్ఞాపకం చేయాలి. మొట్టమొదటిగా తిమోతికి ఉన్నటువంటి ఒక సమస్య ఏమిటి అంటే, 3 సమస్యలు ఉన్నాయి తనకి. 3 సమస్యలు. మొదటి సమస్య ఏమిటంటే ద్వంద్వ జాతి కుటుంబం కలిగిన వాడు. ద్వంద్వ జాతి కుటుంబం కలిగిన వాడు. ఒకసారి మీరు అపోస్తుల కార్యముల గ్రంథం తీయండి దయచేసి. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం తీసండి. నేనే చదువుతున్నాను. 16వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. నేను మొదటి వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటి వచనం మాత్రమే. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ ఎవరున్నారు? తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అంటే తిమోతి వాళ్ళ అమ్మ ఎవరు? యూదురాలు మాత్రమే కాదు, ఇంకో మాట ఉంది అక్కడ. ఏంటది? విశ్వాసి. అందరు చెప్పండి, ఎవరామె? విశ్వసించిన యూదురాలి కుమారుడు అని ఉంది కదా. సో తిమోతి వాళ్ళ అమ్మ ఎవరంటే యూదురాలు ప్లస్ ఆమె విశ్వాసి. ఇవాళ నాన్నగారు ఎవరు? అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అని ఉంది ఇక్కడ. తండ్రి విశ్వాసి కాదు, తండ్రి గ్రీకు దేశస్థుడు. ఇతడు ప్రభువుని నమ్ముకోలేదు. అందుకనే మీరు బైబిల్లో ఎక్కడ కూడా తిమోతి యొక్క తండ్రి యొక్క ప్రస్తావన మనకు కనపడదు. తల్లిని గురించిన ప్రస్తావనే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, తిమోతి యొక్క తల్లిదండ్రులను పౌలు బాగా ఎరిగినవాడు. తిమోతిని ఎరిగాడు, అలాగే తిమోతి యొక్క తల్లిదండ్రులను కూడా ఎరిగినాడు బాగా.
సో ఇప్పుడు తిమోతికి ఉన్న ఒక చిన్న సమస్య, ఇంట్లో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళ అమ్మ విశ్వాసి కానీ వాళ్ళ నాన్న విశ్వాసి కాదు. సో దీన్ని బట్టి యవనస్తుడైన తిమోతికి ఒక సమస్య ఏంటంటే వాళ్ళ నాన్నగారి యొక్క గద్దింపు లేదు, ఆధ్యాత్మికమైన పెంపుదల లేదనమాట. ఇప్పుడు ఇంట్లో తండ్రే పిల్లల్ని ఆధ్యాత్మికంగా పెంచాలి. తండ్రులందరూ ఆమెనండి, తండ్రి లేరేటి ఇక్కడ, ఆమె తండ్రులే పిల్లల్ని ఆధ్యాత్మికంగా పెంచాలి. ఇది తండ్రుల బాధ్యత. కానీ ఇప్పుడు మన భారతదేశంలో, మన ఆంధ్ర తెలంగాణలో ఎట్టంటే, నువ్వు చూడవే, దానికి వదిలేస్తావు భార్యకి. ప్రార్థనకి నువ్వు కూర్చోబెట్టు, నాకు పని లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి, ఇప్పుడు నాకు కుదరదు, నువ్వు పిల్లల్ని తీసుకొని మందిరాన్ని పో, నేను రానులే అంటాడు ఆయన. ఇగో ఈ గోలే. కానీ ఇది తల్లులు చేసే పని కాదు. నువ్వు చచ్చిన తర్వాత నీ భార్య చేస్తుందిలే, కానీ నువ్వు చచ్చేంత వరకు నువ్వే చేయాలి. మరి నువ్వు బ్రతుకున్నంత వరకు పిల్లల్ని ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎదుగుతున్నారో లేదో చూడటం అది నీ బాధ్యతే. సో ఇలాంటి తల్లిదండ్రులు, ఒకవేళ తండ్రి యొక్క ఆ గద్దింపు కానీ తండ్రి యొక్క భయం కానీ పిల్లలకు ఉంటే అది ఎంతో మంచిది. తండ్రి భయం లేకపోతే పిల్లలు పాడైపోతారు. ఎందుకంటే తల్లులు కొంచెం ప్రేమ కలిగి ఉంటారు, మెత్తనోళ్ళు. పిల్లలకి బాగా తెలుసు తల్లుల్ని ఎట్ట సాఫ్ట్గా మాటలు చెప్పి పడేయాలని. మమ్మీ నువ్వంత అబ్బా ఎంత బాగా చేసినావు మమ్మీ అంటే మమ్మీ ఫ్లాట్ అయిపోద్ది. ఇక నిన్నేమనదు మమ్మీ కదా. సో మమ్మీని ఎట్లా బుజ్జగించి మీరు మమ్మీని కంట్రోల్లో పెట్టుకోవాలో మీకు బాగా తెలుసు. కానీ డాడీ దగ్గర ఇవన్నీ నడవవు. డాడీ స్ట్రిక్ట్గా ఉంటారనమాట. కనుక డాడీ విశ్వాసి అయితే అది మంచిది, అందరూ ఆమెనండి. డాడీ విశ్వాసి అయితే ఎంతో మంచిది. కనుక మొట్టమొదటి సమస్య, ఈ తిమోతికి ఉన్న సమస్య అంటే ద్వంద్వ జాతి ఉంది ఇంట్లో. తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. తల్లి విశ్వాసి, తండ్రి అవిశ్వాసి. అలాంటి ఒక వాతావరణంలో పెరిగాడు. కానీ దేవుని మహాకృపను బట్టి తిమోతి కూడా విశ్వాసి అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మంచిదే అది. ఇక రెండవ సమస్య ఒకటి ఉంది ఇక్కడ తిమోతికి. అదేంటనంటే మొదటి పత్రిక తీయండి, 5వ అధ్యాయం. మొదటి పత్రిక, తిమోతి పత్రిక 192 పేజీ నెంబర్, 5వ అధ్యాయం. నేను 23వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. 23వ వచనం, 5:23. ఇక్కడ తిమోతికి రాస్తూ పౌలు గారు ఏమన్నాడంటే, ఇక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ఏం తీసుకోమన్నాడు? ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనమన్నాడు. ఎంత? కొంచెం అంటే 1 ఔన్సు, 1 ఔన్స్ మోతాడనమాట. ఎందుకంటే నీ కడుపు జబ్బు ఉంది. తిమోతికి ఏముంది? కడుపు జబ్బు. అదేంటంటే తరచుగా అతనికి కడుపు నొప్పి లేస్తుందట. అది నయం కాలే. పౌలుకో జబ్బు ఉంది. అదేంటి? శరీరంలో ఒక ముళ్ళు అన్నాడు. ఏంటది? ఒక ముళ్ళు. అది పోయిందా? పోలే. 3 సార్లు తీసేయమని అడిగాడు, పోలే. ఏమిటి ఆ ముళ్ళు అంటే కంటి జబ్బు. పౌలుకున్నది ఏంటంటే కంటి జబ్బు. ఆ కన్ను చూపు చాలా దెబ్బతిన్నది పౌలుకి. దాన్ని బట్టి చాలా బాధపడ్డాడు పౌలు. ఎక్కడికి వెళ్ళినా కంట్లో నుంచి పుసిగారడం, బాగా చిరాకు, దురద వేయడం. మరి ప్రసంగం ఎలా చేస్తారు? అలాగా నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నా కంట్లోంచి ఉబిక పుసిగారితే మీకు బాగుండదు, నాకు బాగుండదు. నేను మాట్లాడలేను, బైబిల్ చదువుకోలేను కదా, కష్టమైంది. పౌలు గారికి ఆ సమస్య ఉండింది. ప్రభుని అడిగాడు, పోలేదు. కానీ తిమోతికి ఒక సమస్య ఉంది. అదేంటంటే కడుపు జబ్బు. యవనస్తుడు. ఎక్కడికి వెళ్ళినా అప్పుడప్పుడు పరిచర్యలో పౌలు గారు గమనిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు పరిచర్యలో సడన్గా నొప్పి వచ్చేసి అనమాట, తీవ్రంగా. కాసేపు పడుకోవాల్సి వచ్చేదన్నమాట. మరి అప్పుడు మందులు ఉన్నాయో లేవో సరిగా మనకు తెలీదు. అప్పుడు మరి డాక్టర్లు పెద్దగా ఉన్నారో లేదో నాకు తెలీదు. మనకు తెలిసిన డాక్టర్ అప్పట్లో లూకా ఒక్కడే. ఆ లూకా ఒకడు ఉన్నాడు డాక్టరు. మరి ఏం మందులు ఇచ్చాడో నాకు తెలీదు. మొత్తానికైతే కడుపు జబ్బు నయం కాలేదు, అలాగే ఉండింది. పౌలు గారు ఏమన్నాడంటే, నీకు తరచుగా వచ్చేటువంటి జబ్బు నిమిత్తమై నువ్వు కాస్త అప్పుడప్పుడు ద్రాక్షారసం తీసుకురా బాబు అన్నాడు. ద్రాక్షారసం తీసుకోమన్నాడని చెప్పి బార్ షాప్కి పోబాకండి, వైన్ తీసుకోబాకండి.
అర్థమైందా? తీసుకున్నాడు కాదు ఇక్కడ పౌలు గారు చెప్పింది. నువ్వు ఉగ్గు గిన్నె అంత తీసుకోమంటే నువ్వు పోయి బాటిల్ ఎత్తేయటం కాదు అక్కడ. అది కూడా నీకు వచ్చిన అప్పుడు ద్రాక్షారసం ఆ దినాల్లో మందుగా వాడారు, టానిక్గా వాడారు అనమాట. అంతేగాని మందు కొట్టి మత్తులై పడిపోవడానికి కోసం కాదు, అలా పుచ్చుకోవడానికి ఏం లేదు. దాన్ని బట్టి తాగొచ్చు అని దేవుడు అన్నాడని అనబాకండి బయటికి వెళ్ళి. ఏంటి దానికోసం దేవుడు చెప్పలేదు ఈ మాట. సో ఈ ఫిజికల్ అంటే ఇంకొక ప్రాబ్లం అయి ఉండొచ్చు, ప్రాబబ్లీ లోపట కడుపులో అల్సర్స్ వచ్చి ఉండొచ్చు. తిమోతికి అల్సర్స్ వచ్చి ఉండడు, కడుపులో పుండ్లు అన్నమాట. అందుకనే తీవ్రమైన నొప్పి. ఇది తన విశ్వాసంలో ఎదగడానికి కష్టమై ఉండొచ్చు బాగా. అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోలేని పరిస్థితి, సేవకి వెళ్ళలేని పరిస్థితి, పౌలుతో తిరగలేని పరిస్థితి, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే శారీరకంగా ఈ బలహీనత ఉంది గనుక. ఇది రెండవ సమస్య. మూడవ సమస్య ఏంటంటే, మీరు 2వ తిమోతి పత్రిక తీయండి, 1వ అధ్యాయం. 3వ సమస్య ఒకటి ఉంది తిమోతికి. అదేమిటనంటే 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను, వినండి. 7వ వచనం, దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ ఏ ఆత్మనివ్వలేదంట? అందరూ చెప్పండి, ఏ ఆత్మనివ్వలేదు? పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నది. అంటే పౌలు గారు తిమోతిలో గ్రహించింది ఒకటేంటనంటే పిరికితనం. మెంటలీ హీ వాస్ ఎ టిమిడ్ బాయ్. మానసికంగా ఒక పిరికితనం ఉండిందనమాట తనలో. అంటే ఏంటి అర్థం? మా అమ్మ నాన్న ఇలాగున్నారు, మా నాన్నేమో గ్రీసు దేశస్థుడు, విశ్వాసి కాదు. మా అమ్మ విశ్వాసే, ఆమె యూదురాలు. నన్ను చూస్తేనేమో నా కడుపు జబ్బు, లోపల అల్సర్సు, ఊరికే నేను జబ్బు పడిపోతాను, కడుపు నొప్పులేసి మంచం మీద పడుకుంటాను. ఇలాంటి పరిస్థితిలో సమాజానికి తను చూపించుకోవడానికి భయపడేవాడు అనమాట. కొంత పిరికితనం ఉండేదన్నమాట. ఎవరన్నా ప్రశ్నిస్తారేమో అని, ఈ విషయాలు తన కుటుంబ విషయాలు ఎవరన్నా అడుగుతారేమో అని భయపడేవాడు అనమాట. అందుకని ఎక్కువగా బయటకు వచ్చడం కష్టమయ్యేదన్నమాట. ఆ పిరికితనంతో జీవించాడు కొంతకాలం. అందుకనే పౌలు అన్నాడు, దేవుడు పిరికితనం ఇవ్వలేదయ్యా మనకి అని అన్నాడు. దేవుడు శక్తినిచ్చాడు, నువ్వు ముందుకెళ్ళు ధైర్యంగా, నువ్వు ఎవరికి భయపడబాక. నీ శరీర బలహీనత మానసికంగా నిన్ను కృంగదీయకూడదు. అందరూ ఆమెనండి. నీ శరీర బలహీనత దేవుని కొరకు వాడబట్టడానికి అడ్డు రాకూడదు. శరీరం కురిలిపోతే ఏంటి, కృషించిపోతే ఏంటి? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అందరూ ఆమెనండి. ఎంత మంచి మాట పౌలు అన్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అనే మాట. మనకేంటంటే కొంచెం తలనొప్పిస్తే చాలు, మంచి వంక దొరుకుద్ది, గుడికి పోకుండా ఉంటాను. కొంచెం నొప్పులేస్తే చాలు వెంటనే మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, వాక్యం చూడడం మానేస్తాం, మందిరికి వెళ్ళడం మానేస్తాం, సేవకి వెళ్ళటం మానేస్తాం. మనకి ఎంత అవకాశమో చిన్న బలహీనతలకే పడిపోతుంటాం. ఈ బలహీనత నీకు ఎప్పుడు అడ్డుపడకూడదు అన్నాడు పౌలు గారు. మాట్లాడుతున్నాడంటే మామూలుగా మాట్లాడలేదు, ఆయనకు కూడా ఒక జబ్బు ఉంది, ఆయనకు ఒక బలహీనత ఉంది పౌలుకి కూడా. మరి ఆయన ప్రభు కోసం తిరగట్లే, సంఘాలు స్థాపిస్తున్నాడు కదా, విపరీతంగా తిరుగుతున్నాడు కదా. 20 సంవత్సరాలు తిమోతిని అంటేసుకుని వెళ్ళి ఎంత బలపరిచాడో, తిమోతిని ఎంత బలపరిచాడో. అది అవసరం దేవుని బిడ్డలారా, చాలా అవసరం. గుర్తుపెట్టుకో, మనం కొంతమందిని అంటేసుకొని తిప్పాలి. సేవకులు తిప్పితేనే ఆడు రేపు సంఘానికి మంచి ఒక స్తంభంగా తయారవుతాడు. ఆమెనండి, ఇక్కడున్న సేవకులు ఆమెనండి. కొంతమందిని అంటేసుకొని తిరగాల. యవనస్తులు, ఆసక్తి కలిగిన వాళ్ళు, ప్రభువుని ప్రేమించేవాళ్ళు, రక్షింపడ్డోళ్ళని మనం ఎక్కడికి వెళ్ళినా అంటేసుకొని తిరగాలి. నేను అలాగే తిరిగేవాడిని. నేను ఎప్పుడు పరిచర్యకి వెళ్ళినా నాతో 2 బాయ్స్ ఉండాలి కంపల్సరీ, 2 కుర్రోళ్ళు ఉండాల్సిందే. ఏ ఊరికి పోయినా తీసుకెళ్ళిపోయాడు నేను అప్పట్లో నా దగ్గర ఉన్న యవనస్తులు. ఎందుకంటే వాళ్ళు బలపడతారు, చాలా విషయాలు నేర్చుకుంటారు, విశ్వాసంలో బలపడతారు, స్థిరపడతారు. మన దగ్గర నుండి చాలా వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అది అవసరం.
అలాగ తిప్పబట్టి మా సంఘంలో నుండి 7 ఇప్పుడు నేను పనిచేసే సంస్థలోనే మిషనరీస్గా వచ్చేసారు, మిషనరీస్గా సమర్పించుకొని. ఒక అబ్బాయి ఏమో ఫుల్ టైం చిల్డ్రన్స్ మిషనరీ అయిపోయాడు, ఇంకొక అబ్బాయి ఏమో పాస్టర్ అయిపోయాడు, ఇంకొక అబ్బాయి ఏమో ఇండియా బైబిల్ లీగ్లో సంపూర్ణ సేవకునికి వెళ్ళిపోయాడు. చాలామంది సేవకులు అయ్యారు అలాగే యవనస్తుల్ని అంటేసుకొని తిప్పబట్టి. అవసరం అది. ఈ దినాల్లో విచారం ఏంటంటే చాలా సంఘాల్లో మీరందరూ నాతో ఏకీభవిస్తారు, ముందున్న యవనస్తుల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కదా? పట్టించుకుంటున్నారా? యవనస్తుల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. పాపం అమ్మాయిలే సిన్సియర్గా వచ్చి కూర్చున్నారు ఇక్కడ. మరి యవనస్తులు బాయ్స్ మీరేనా? ఓహో, బాయ్స్ అందరూ మైక్ దగ్గర ఉన్నారా? మరి బాయ్స్ ఎక్కడున్నారో తెలియట్లేదు. యవనస్తులు అమ్మాయిలైతే వచ్చారు. కానీ చాలామంది పాస్టర్స్కి యవనస్తుల్ని ప్రోత్సహించడం రావట్లేదు. వాళ్ళు మనకి చాలా అవసరం అండి. ఏ సంఘంలో సమర్పించుకున్న యవనస్తులు ఉంటారో ఆ సంఘానికి భవిష్యత్తు ఉంటుంది. ఆమెనండి, అంతే. యవనస్తులు లేకపోతే కష్టం. ఇంకా ఇప్పుడు మూడు సంగతులు చెప్పాను కదా మీకు. ఏంటి ఆ 3 సంగతులు? 3 బలహీనతలు ఉన్నాయి తిమోతికి. మొట్టమొదటిది ఏమన్నాను? ద్వంద్వ జాతి కలిగిన కుటుంబం. ఇది ఫస్ట్. బైరేషియల్ ఫ్యామిలీ అని అంట. ద్వంద్వ జాతి కలిగిన కుటుంబం. తల్లి ఎవరన్నాను? విశ్వాసి అయిన యూదురాలు. తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు విశ్వాస కాదు. రెండో సమస్య తిమోతికి ఉన్నదేంటి? శరీర బలహీనత, కడుపు జబ్బు. మూడోది ఏంటి? మానసికంగా పిరికివాడు అనే మాట మీకు జ్ఞాపకం చేశాను. అయినా కూడా ఇన్ని బలహీనతలు ఉన్నా కూడా తిమోతి ఎదిగాడు. అది గొప్ప సంగతి. తిమోతి ఎదిగాడు. ఇప్పుడు తిమోతి ఎదుగుదల ఎలాగుందో మనం చూద్దాం. ఎలాగ ఎదిగాడో, ఎన్ని విషయాల్లో ఎదిగాడో. ఎందుకంటే పౌలు అన్నాడు కదా, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము అని అన్నాడు. మొదటి మాట తిమోతి గురించి, మొదటి అధ్యాయం తీయండి. ఇప్పుడు 1 తిమోతి 1 అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 2వ వచనం, విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, తిమోతి ఎవరట? నిజ కుమారుడు. అందరు రాసుకోండి. ఎవరైనా అందరు చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పండి. నిజ కుమారుడు, ట్రూ సన్ అని అన్న. నిజ కుమారుడు అంటే ఆధ్యాత్మిక కుమారుడు. తిమోతి పౌలు ఆధ్యాత్మికంగా కన్న కుమారుడు అనమాట. అది తెలుసుకోవాలి మీరు. సొంత తండ్రి కాదు పౌలు. సొంత తండ్రి గ్రీసు దేశస్థుడు అని చెప్పాను ఆల్రెడీ మీకు. ఇక్కడ నిజ కుమారుడు అంటే ఎవరంటే ట్రూ సన్ అని అంటే ఆధ్యాత్మికంగా నేను కన్న నా కుమారుడు అని అర్థం అన్నమాట. అంటే ఇంకొక విషయం చెప్పాలంటే అతడు రక్షణ పొందిన వ్యక్తి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మారు మనసు పొందిన వ్యక్తి తిమోతి. పౌలుకి ఎంతో చక్కని కుమారునిగా పౌలు దగ్గర ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వ్యక్తి అనే మాట కూడా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్న మాట. మొట్టమొదటి స్టెప్, మొదటి మెట్టు ఏమిటనంటే నిజ కుమారుడు. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 2వ పత్రికకు రండి. 2వ పత్రిక 1 అధ్యాయం, మళ్ళీ 1 అధ్యాయం, మళ్ళీ 1 వచనం చదువుతున్నాను, గమనించండి. 2వ తిమోతి పత్రిక 1 అధ్యాయం 1 వచనం, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడనైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతి. తిమోతి ఎవరట? ప్రియ కుమారుడు. ఇందాక ఎవరని చెప్పాను? నిజ కుమారుడు. ఇప్పుడు ఏమయ్యాడు? ప్రియ కుమారుడు అయ్యాడు. సో రక్షణ పొందినవాడు ఇప్పుడు పౌలు దృష్టికి ఎలా తయారయ్యేంటంటే ప్రియమైన వాడుగా తయారయ్యాడు, ప్రియమైన కుమారుడిగా తయారయ్యాడు. ఇది ఎదుగుదల అన్నమాట. ప్రియమైన కుమారుడు అని అంటే అర్థం ఏంటంటే పౌలు ఇష్టపడే వ్యక్తిగా తయారయ్యాడని.
ఇప్పుడు సంఘంలో చాలామంది యవనస్తులు ఉంటారు, కానీ ఒకళ్ళిద్దరినే సేవకులు ఇష్టపడతారు బాగా. ఎందుకంటే అన్ని పనులలో వాళ్ళే కనపడుతుంటారు, ఆసక్తి బాగా కనపరుస్తారు, టైంకి వస్తారు అన్ని కార్యక్రమాలకి, అన్నిటిలో వాళ్ళు మంచిగా పాల్గొంటూ బలపడుతూ ఉంటారు. వాళ్ళు ఎంతో ప్రియమైన వారిగా ఏ పని చెప్పినా చేస్తారు. వాళ్ళు ఏ పని చెప్పినా చేస్తారు. చిన్న పెద్ద పని అంటూ వాళ్ళకి వ్యత్యాసాలు ఉండవు. అలాంటి యవనస్తులకు వాళ్ళు ఎంతో ప్రియమైన వారిగా ఎప్పుడు కాల్ చేసినా వెంటనే రావడానికి ఇష్టపడతారు. నా కుదరదన్నా అని అనరు, నా కుదరదు అంకుల్ అని అనరు. వెంటనే ఇది దేవుని పని అని అనుకుంటే, ఇది సంఘ కార్యక్రమం అని అనుకుంటే అలాంటి వారు పరుగున వచ్చేస్తారు. కనుక మీలో బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అలాగా ఆసక్తి కలిగి ప్రియమైన బిడ్డలుగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఎదుగుదల అలాగ ఉండాలా దేవుని బిడ్డలారా. ఒక దశ నుండి మరొక దశకి ఎదగాలి మనం. రక్షింపబడిన వారు రక్షింపబడిన స్టేజ్లోనే ఉండిపోతే, ప్రియమైన వారిగా పేరు అందకపోతే కష్టం. మనము ప్రియమైన బిడ్డలుగా ఉండాలని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది చక్కని మాట. ఇక మూడవ ఎదుగుదల చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రియమైన కుమారుడి నుండి తిమోతి ఏమైపోయాడంటే, అపోస్తల కార్యం ఇందాక చూసాం మనం, 16వ అధ్యాయం తీయండి. ఇప్పుడు అపోస్తల కార్యం 16వ అధ్యాయాన్ని చూద్దాం. 16వ అధ్యాయం మొదటి వచనం. పౌలు ఎక్కడికి వెళ్ళాడు? దెర్బేకును లుస్త్రకును వచ్చను. అపోస్తల కార్యం 16:1 చదువుతున్నాను. అక్కడ ఎవరున్నాడు? తిమోతి అను ఎవరు? అందరు చెప్పాలి. ఎవరు? శిష్యుడు. అందరు చెప్పండి ఈ మాట, కొంచెం గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. మూడవ దశ ఏమిటంటే శిష్యుడిగా తయారయ్యాడు. శిష్యుడు అంటే ఎవరు? డిసైపుల్ అని అంటాం ఇంగ్లీష్లో. యేసు ప్రభు శిష్యుడు అనమాట. శిష్యుడు అనేవాడు అంటే ఎవరంటే, జాగ్రత్త వినండి, అందరు నా వైపు చూడండి. రక్షణ పొంది నువ్వు శిష్యుడిగా తీర్చబడ్డావు అంటే అర్థం ఏంటంటే, ప్రతి దినం ప్రభువులో నువ్వు సాగుతున్నావు అన్నమాట. ప్రతిదినం ప్రభు కొరకు జీవిస్తున్నావు అన్నమాట. నువ్వు ప్రతిదినం ప్రార్థనలు ఎదుగుతున్నావు అన్నమాట. నువ్వు ప్రతిదినం పరిశుద్ధంగా జీవిస్తున్నావు అన్నమాట. నువ్వు దేవునికి భయపడి జీవిస్తున్నావు అన్నమాట. అలాంటి వాడు శిష్యుడు అనబడతాడు. వాకింగ్ ఎవ్రీడే విత్ క్రైస్ట్. క్రీస్తుతో ప్రతిదినం నడవడం అన్నమాట. కనుక చాలామంది విశ్వాసులు ఉంటారు, కానీ కొద్దిమందే శిష్యులు ఉంటారు. అర్థమవుతుందా? యేసు ప్రభు రక్షణలోనికి ప్రజల్ని తెమ్మన్నాడా, శిష్యులుగా చేయమన్నాడా? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి అన్నాడు. చూసారా? కేవలం రక్షణలోకి తీసుకురండి, సువార్త చెప్పాను అనలేదు. ఇప్పుడండి సేవకులకి చాలా పెద్ద బాధ్యత ఉంది సురేష్ గారు. మన విశ్వాసులందరూ శిష్యులు అవ్వాలి, అదనమాట. కనుక శిష్యత్వపు తరబీత్ అనేది అవసరం. శిష్యత్వపు తరబీత్. అందుకనే నేనేం చేస్తుంటానంటే, భారతదేశం అంతట్లో యవనస్తులకి శిష్యత్వపు తరబీతు నేను చేస్తూ ఉంటాను. 3 దినాలు కార్యక్రమం అనమాట. అది 30-40 మంది కంటే ఎక్కువ మందిని తీసుకోను యవనస్తులు. 30 మంది లేకపోతే 40 మంది. వీళ్ళకి 3 దినాలు రక్షింపబడిన యవనస్తులనే తీసుకుంటాను. రక్షణ పొందిన వారిని తీసుకొని 3 దినాలు శిష్యత్వపు తరబీతి ఇస్తామన్నమాట. ఈ తరబీతిలో మేము నేర్పేది ఏంటంటే, వాక్యాన్ని ఎట్లా చదవాలా, క్రమమైన పద్ధతిలో వాక్యాన్ని ఎట్లా చదవాలో నేర్పిస్తాం. ప్రార్థన ఎట్లా చేసుకోవాలో నేర్పిస్తాం. పరిశుద్ధంగా ఎట్లా జీవించాలో నేర్పిస్తాం. శోధన ఎట్లా జయించాలో నేర్పిస్తాం. ప్రభు కొరకు సాక్ష్యం ఎట్లా చెప్పాలో చెప్తాం అన్నమాట. ఇలాంటివి చాలా ఒక 16 సబ్జెక్ట్స్ ఉంటాయి. 16 సబ్జెక్ట్స్ టీచ్ చేస్తాం. ఎన్ని దినాలు? 3 దినాల్లో అనమాట. కనుక శిష్యులుగా తయారు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కనుక ఇక్కడ తిమోతి గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇతడు శిష్యుడు అని పేరు పొందాడు. మొదటిగా ఎవరని చెప్పాం? నిజ కుమారుడు ఏమన్నాం? రెండోదిగా ఏమన్నాం? ప్రియ కుమారుడిగా తయారయ్యాడు. మూడోది ఇప్పుడు ఎలా తయారయ్యాడు? ఒకసారి మీరు ఫిలిప్పీ పత్రిక తీయండి, ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 179 పేజ్ నెంబర్ 179, 2వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతున్నాను. నేనును
మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత చక్కని సాక్ష్యం. ఇప్పుడు తిమోతి శిష్యుడు కనుక పౌలు గారు ఏమన్నాడంటే, ఇతడు మీ గురించిన చింతన కలిగిన వాడు. హీ హెస్ గాట్ ఎ కన్సర్న్ అబౌట్ ఆల్ ఆఫ్ యూ. మీ గురించిన చింతన కలిగిన వాడు, మీ గురించి ఆలోచిస్తున్నవాడు, మీ గురించి ప్రార్థిస్తున్నవాడు. కనుక మళ్ళీ మిమ్మల్ని ప్రోత్సహించడానికి నా దగ్గరున్న ఇట్లాంటోడు ఎవడు లేడు, ఇంకా నా దగ్గరున్న తిమోతిని నేను మీ దగ్గరికి కొన్ని రోజుల కోసం పంపిస్తున్నాను అన్నాడు. కొన్ని రోజుల కోసం పంపిస్తున్నాను అన్నాడు. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట అండి. అంటే తిమోతి ఎంత మంచి శిష్యుడో మీరు అర్థం చేసుకోండి. విశ్వాసుల పట్ల శ్రద్ధ కలిగి వారి గురించిన ప్రార్థన చేస్తూ, సేవకులు చెప్పిన ప్రతి పనిలో పాల్గొంటూ, వ్యక్తిగతంగా పరిశుద్ధంగా జీవిస్తూ, ప్రార్థనలో విశ్వాసంలో ఎదుగుతూ, వాక్యంలో ఎదుగుతూ ఉన్నవాడే నిజమైన శిష్యుడు. కనుక అలాగా శిష్యత్వంలోనికి ఎదగాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు విశ్వాసివా అనేది ఒక ప్రశ్న అవుతే, నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, నువ్వు శిష్యుడువా, నువ్వు శిష్యురాలువా అని అడుగుతున్నా. విశ్వాసి దగ్గర ఆగిపోయావా, శిష్యుడిగా ఉంటున్నావా అని అడుగుతున్నా. నువ్వు శిష్యుడిగా ఎదగాల, శిష్యురాలుగా ఎదగాల. నీ ఎదుగుదల అలాగుండాలని ప్రభు జ్ఞాపకం చేస్తాను. ఒకరి పట్ల ఒకరికి శ్రద్ధాశక్తులు ఎంతగా ఉన్నాయి అని అడుగుతున్నా. నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తుంటాను. ఆదివారం పూట మీరు మందిరానికి వస్తారు కదా, ఇప్పుడు మీ సంఘంలో ఉన్న అందరూ మీకు దాదాపుగా తెలుసు కదా, కుటుంబాలన్నీ తెలుసు. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఆదివారం సంఘంలో కనపడలేదనుకోండి, మీరు ఇంటికి వెళ్ళి వెంటనే ఆ మనిషికి ఫోన్ చేసి, ఏంటి సిస్టర్ ఈ రోజున మందిరంలో కనపడలేదు అని ఎప్పుడైనా అడిగారా? మనం అడగం. ఏం బ్రదర్ ఈరోజు కనపడలేదు మందిరంలో అని అడిగారా? అడగం. ఏంటి, మన వాటికి మనం వచ్చాం, ఆరాధన చేసుకుని వెళ్ళిపోయాం. ఇంకొకళ్ళ గురించిన చింతన మనకు అక్కర్లేదు. మనం ఏమనుకుంటాం అంటే, ఇది సేవకుని బాధ్యత అనుకుంటాం, ఇది పాస్టర్ గారు చేయాల్సిన పని అనుకుంటాం. కాదది. విశ్వాసులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలా, ఒకరి పట్ల ఒకరికి శ్రద్ధ ఉండాలా. మీ గర్ల్స్ అండ్ బాయ్స్ మీరు కూడా అడుక్కోవాలి, ఏంట్రా మందిరానికి రాలేదు, యూత్ మీటింగ్కి రాలేదేంటి అని అడగాల, ప్రేయర్ మీటింగ్కి రాలేదేంటి అని అడగాల. అలాగ అడగకపోతే అలాగ నీకు శ్రద్ధ లేదనమాట. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ డిసైపుల్, నువ్వు నిజమైన శిష్యురాలివి, నిజమైన శిష్యుడు అయితే తోటి విశ్వాసి పట్ల నీకు శ్రద్ధ ఉంటుంది, నీకు శ్రద్ధ ఉంటుంది. ఇంకొక విషయం చెప్తాను వినండి. శిష్యుడు అనేవాడు శ్రమ పట్టడానికి ఇష్టపడాలి. అందరూ ఆమెనేనండి. వెరీ గుడ్, బాగానే అన్నారులే. దేనికి ఇష్టపడాలా చెప్పు? శ్రమ పట్టకి ఇష్టపడాలి, శ్రమ పడుటకి ఇష్టపడాలి. శ్రమలు వస్తాయి, అవమానం వస్తుంది, క్రీస్తు కొరకు శ్రమలు వస్తాయి. యాక్చువల్గా నేను ఈరోజు బాగా ప్రార్థన చేశాను, రేపు ఉదయం మీకు ఏం చెప్పాలా అని. 2 తలంపులు నా మదిలో ఉన్నాయి. ఒకటేంటంటే, సిలువను మోయటం గురించి మాట్లాడదాం అనుకున్నాను, అది నా మనసులోకి పదే పదే వస్తూ ఉంది, రేపు మీతో మాట్లాడాలి. ఇంకొకటి కూడా నా మనసులోకి వచ్చింది. ఈ రెండిట్లో ప్రభు ఏవి నిర్ధారిస్తారో చూస్తాను ఈ రాత్రి కల్లా, మళ్ళీ ప్రార్థనలో కనిపెట్టి చెప్తాను. కానీ శ్రమ అనేది అవసరం. చూడండి, ఇక్కడ 2 తిమోతి పత్రికలో 195 పేజీ నెంబర్, 2 తిమోతి పత్రిక, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఏమనుంది? 12వ వచనం, క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. చూసారా? సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారు హింస పొందుతారు. అంటే ప్రభు కోసం నువ్వు శిష్యుడిగా జీవిస్తానికి ఇష్టపడితే హింసలు తప్పవు, అవమానం తప్పదు, శ్రమ తప్పదని చెప్తున్నాడు అనమాట. కనుక తిమోతి ఈ అనుభవం గుండా వెళ్ళాడనమాట, ఈ అనుభవం గుండా వెళ్ళాడు. ఇప్పుడు ఎన్ని చూసాం తిమోతి గురించి ఎదుగుదలలో? మర్చిపోయారా? ఎన్ని చూసాం? 3 చూసాం. ఏంటో 3? మొదటిది ఏమన్నాను?
నిజ కుమారుడు. రెండోది ఏమన్నాను? ప్రియమైన కుమారు. మూడోది ఏమన్నాను? శిష్యుడు అనే మాట మాట్లాడాడు. ఇక ఇప్పుడు 4వ విషయానికి వద్దాం. ఈ తిమోతికి ఎడం పక్కకు వస్తే తెస్సలోనికైలకు రాసిన పత్రిక ఉంటుంది, తీయండి. మొదటి పత్రిక, తెస్సలోనికైలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. అంటే యాక్చువల్గా మొదటి 4 వచనాలు కలిపి ఉన్నాయి. నేను చదువుతూ ఉంటాను, మీరు గమనించండి దయచేసి. మొదటి నుంచి చదువుతున్నాను. 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. 186 పేజీ నెంబర్. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి మీ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. తిమోతి ఎవరట? ఇప్పుడు చెప్పండి, ఎవరట? దేవుని పరిచారకుడు, ద మినిస్టర్ ఆఫ్ గాడ్. దేవుని పరిచారకుడు. పరిచారము, దేవుని కొరకై పరిచర్యలో పాల్గొనేవాడు. ఎంత ఎదిగాడండి బాబు! శిష్యుడుగా ఉండిన వాడు ఇప్పుడు ఎలా తయారయ్యాడు? పరిచారకుడిగా తయారయ్యాడు. పరిచారకుడిగా తయారయ్యాడు. ఇప్పుడు అందుకనే పరిచారకుడు అంటే పరిచారకుడికి ఉండేటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. తిమోతికి రాశాడు పౌలు గారు. ఎందుకంటే తిమోతి పరిచారకుడు కనుక. హీ వాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ గాడ్. తిమోతి పరిచారకుడు గనక, పరిచర్లో బాగా పాల్గొంటున్నాడు గనక, ఈ పరిచారకునిగా ఉండేవానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటో కొన్ని చెప్పాడు. చూడండి, మొదటి తిమోతి తీయండి. ఇప్పుడు మళ్ళీ 3వ అధ్యాయం, మొదటి తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతున్నాను. 8వ వచనం. అలాగుననే పరిచారకులు ఎవరట వీళ్ళు? అందరు చెప్పండి, ఎవరు వీళ్ళు? మళ్ళీ కొంచెం గట్టి చెప్పండి. తిమోతి ఎవరు? ఇప్పుడు ఎలాగ తయారయ్యాడు? పరిచారకుడిగా తయారయ్యాడు. పరిచారకులు ఎలాగుండాలట? మాన్యులై ఉండి దిమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించువారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొను వారై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు. ఆ 10వ వచనాన్ని మీరు ఒకసారి గమనించాలి. 10వ వచనం మంచి మాట. ఏమన్నాడు ఇక్కడ పౌలు గారు? ఏమంటున్నాడు? మొదట వారు ఏమి చేయవలను? పరీక్షింపబడవలను. అటు తర్వాత వారు ఒకవేళ అనింద్యులైతే, బ్లేమ్లెస్ అనే మాట, వారిలో ఏ నింద లేకపోతే వారిని ఎలాగ నియమించుకోమన్నాడు? పరిచారకులుగా నియమించవచ్చు అని అన్నాడు. ఇప్పుడు తిమోతిని పౌలు గారు పరీక్షించాడా లేదా? చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు పరీక్ష చేశాడు. 20 సంవత్సరాల పరీక్షలో తిమోతి నెగ్గాడా, ఓడిపోయాడా? నెగ్గాడు. తిమోతి ఎలాంటి వాడని తేలిందనంటే, శిష్యుడు మాత్రమే కాదు, ఇతడు అనింద్యుడు, నిందలేనివాడు అనేది కూడా తేలిపోయిందనమాట. అందుకనే ఇతడు పరిచారకుడిగా పేరొందినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిచారకుడిగా గొప్ప పేరు పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట. ఎదుగుదల, ఎంత చక్కని ఎదుగుదల తిమోతిలో చూస్తున్నాం. మరి మీరెవరు ఈ రోజున? నిజ కుమారుడిగా, నిజ కుమార్తెగా ఆగిపోయారా? ప్రియమైన కుమారులుగా, ప్రియమైన కుమార్తెలుగా ఎదిగారా? శిశురాండ్రులుగా, శిష్యులుగా ఉన్నారా? పరిచారకులుగా తయారవుతున్నారా? విస్తారంగా పరిచయం ఉంది మన చుట్టూ. ఈ పరిచర్యలో పాల్గొనాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందుకనే 2 తిమోతి 4వ అధ్యాయం చూడండి, పేజ్ తిప్పండి మళ్ళీ. 2 తిమోతి 4వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట అన్నాడు పౌలు. అయితే నీవు అన్ని విషయంలో ఎలాగుండాలట? మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికిని పనిచేయము, నీ పరిచర్యను
సంపూర్ణంగా జరిగించు. అందరు ఆమెనండి. ఎలాగ జరిగించాలా? పరిచారకుడివిగా నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించాలి, ఆసక్తితో చేయాలి. పరిచారకుడిగా తయారైపోయాడు తిమోతి, పరిచారకుడిగా తయారయ్యాడు. ఇది ఎదుగుదలలో ఒక గొప్ప భాగం. ఇది ఎన్నో ఎదుగుదల? నాలుగోది. వెంటనే మర్చిపోద్దే, మధ్యరాత్రి లేపి అడిగినా చెప్పాలి మీరు తిమోతి ఎదుగుదల ఏంటి అని అంట. ఇంకా చివరిగా ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. చివరి ఎదుగుదల ఫిలిప్పీ పత్రికకు రండి. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 178, పేజీ నెంబర్ 178, 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయను. ఇప్పుడు పౌలు తిమోతి ఎవరట? అక్కడ రాసింది ఎవరట? క్రీస్తు యేసు దాసులు అనుంది. ఇందులో ఎవరున్నారు? తిమోతి ఉన్నాడు. తిమోతికి కలిగిన మరొక బిరుదు ఏంటి ఇక్కడ? క్రీస్తు యేసు దాసుడు, ద సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ అనే మాట. క్రీస్తు యేసు దాసుడు అంటే ఇంకో మాటలో చెప్పాలంటే సేవకుడు, క్రీస్తు సేవకుడు. ఇంకో మాటలో చెప్పాలంటే దైవజనుడు అని చెప్పొచ్చు అన్నమాట. ఇంకో మాటలో గొప్ప దైవజనుడు అని. అది ఎంత ఉన్నతమైన మాట, దైవజనుడు అనే మాట. క్రీస్తు దాసుడు అని అంటే దైవజనుడు అని, దేవునికి చెందినవాడు అని అర్థం అన్నమాట. ఎంత చక్కగా ఎదిగాడో చూడండి. అందుకనే తిమోతికి రాస్తూ పౌలు ఒక మంచి మాట ఉపయోగించాడు. ఈ మాటే ఉపయోగించాడు. 2 తిమోతి 3వ అధ్యాయం చూడండి ఒకసారి, నేను ముగిస్తున్నాను. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుంది? దైవజనుడు సన్నద్ధుడై అనుంది అక్కడ. ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? తిమోతికే రాస్తున్నాడు. తిమోతికి రాస్తూ ఏమని సంబోధిస్తున్నాడు ఇక్కడ? దైవజనుడు ఇలాగుండాలంటున్నాడు. ఎందుకంటే పౌలుకి తెలుసు అన్నమాట తిమోతి దైవజనుడు అయ్యాడని. హీ వాస్ ఎ గాడ్లీ మ్యాన్, దైవదాసుడు, సేవకుడు, దేవుని దాసుడు, దేవునికి భయపడేవాడు. ఇన్ని మంచి లక్షణాలు తిమోతిలో ఉన్నట్టుగా ఉన్నాయి. ఎంత గొప్ప ఎదుగుదల తిమోతి కలిగి ఉన్నాడు. 3 పునాదులుగా 3 విషయాలు తిమోతి వేసుకున్నాడు: విశ్వాసము, వాక్యము, పరిశుద్ధాత్మ. అదొక వేరే స్టడీ తిమోతి పత్రికలో, నేను ఇప్పుడు అది చేయట్లేదు. విశ్వాసంలో ఎదిగినవాడు, వాక్యంలో ఎదిగినవాడు, ఆత్మను కలిగినవాడు. అది కాకుండా ఇప్పుడు మనం ఎదుగుదల 5 స్టెప్స్, 5 మెట్లు ఎదుగుదల చూసాం కదా. 5 మెట్లు, 5 స్టెప్స్ ఆఫ్ గ్రోత్. ఈ 5 మెట్లు ఇప్పుడు చెప్పండి. మొదటిది ఏంటి? నిజమైన కుమారుడు. రెండోది ప్రియమైన కుమారుడు. మూడోది శిష్యుడు. నాలుగోది పరిచారకుడు. ఐదోది దాసుడు. అంటే ఇంకో మాట ఏమన్నాను? దైవజనుడు అన్నాను. ఇది గొప్ప మాట. దైవజనుడు అనే మాట గొప్ప మాట. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడాలా తిమోతి. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు అదే. మీ అభివృద్ధి అందరికీ కనపడాలంటున్నా. నువ్వు ఎదిగింది తెలవాలి అందరికీ. నువ్వు ఎదిగితే ఆటోమేటిక్గా తెలుసుద్ది. అప్పుడప్పుడు మనం కొంతమంది పిల్లల్ని చాలా సంవత్సరాల తర్వాత చూస్తాం. బాబాయ్ వీడు ఇంత ఎదిగాడేంటి అని అంటాం. చూడంగానే కదా, ఇంత ఎదిగాడేంటి అని అంటాం. ఎదుగుదల కనపడిపోద్ది. ఎదుగుదల ఉంటే ఎవరికి కనపడకుండా ఉండదు. నువ్వు విశ్వాసంలో ఎదిగితే కనపడాలా, నువ్వు ప్రార్థనలు ఎదిగినట్టు తెలవాలా.
నువ్వు పరిశుద్ధతలో ఎదుగుతున్నట్టు తెలవాలా, నువ్వు వాక్యంలో ఎదుగుతున్నట్టు తెలవాలా, నువ్వు ప్రేమలో ఎదుగుతున్నట్టు తెలవాలా, నీ సాక్ష్యంలో ఎదుగుతున్నట్టు తెలవాలా. అది కనపడాలి, తేట తెల్లంగా కనపడాలి. అదే పౌలు గారు అన్నాడు, తేటగా కనబడనిమ్ము అని అన్నాడు. తేటగా కనబడ అట్టి ఎదుగుదల మన అందరం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. ఆమేన్.